మీరు ఒకసారి ఊహించుకోండి, డిసెంబర్ 5, 2025 ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లు మొత్తం రచ్చరచ్చ చేస్తున్నాయి. వందలాది మంది ప్యాసింజర్లు ఫ్లోర్ మీద పడుకొని ఏడుస్తూ గట్టిగా అరుస్తున్నారు. నా ఫ్లైట్ క్యాన్సిల్, ఇంటికి ఎలా వెళ్ళాలి, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి, నాకు ఈవెంట్ ఉంది, ఎలా చేరుకోవాలి అని వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇది ప్రస్తుతం మన ఇండియన్ ఎయిర్పోర్ట్ సిస్టంలో జరుగుతున్న సంఘటనలు. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఇండియన్ ఎయిర్లైన్స్లో ఏం జరిగింది. ఇండిగో 1000కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. ప్యాసింజర్లు రోడ్డు మీద నిద్రపోతున్నారు. మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు ఏంటి కారణం, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్యాసింజర్ల సమస్యలేంటి, మరియు మనమేం చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మొదటగా అసలు ఏం జరిగింది. డిసెంబర్ 3 నుంచి మొదలైన ఈ క్రైసిస్. ఇండిగో ఎయిర్లైన్స్ మన దేశంలో 60% మార్కెట్ షేర్లో ఉన్న కాస్ట్ క్యారియర్. డిసెంబర్ 5న సుమారు 1000కి పైగా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయబడ్డాయి. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్లో 109 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయబడ్డాయి. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 124 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు. హైదరాబాద్లో 66 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు. మొత్తం 5 రోజుల్లో 2000కి పైగా క్యాన్సిల్ చేయబడ్డాయి. వందలాది ప్యాసింజర్లు ఎయిర్పోర్ట్లో ఫ్లోర్ల మీద పడుకొని ఏడుస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మామూలుగా చెప్పాలంటే ఇండిగో ఫ్లైట్స్ మాస్ క్యాన్సిల్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, కారణం ఏంటి, ఇలా ఎందుకు క్యాన్సిల్ చేయబడుతున్నాయి? మొదటి కారణం కొత్త పైలట్ రెస్ట్ రూల్స్. జూలై 2025లో మొదటి ఫేజ్ మొదలైంది. నవంబర్ 2025లో సెకండ్ ఫేజ్ మొదలైంది. పైలట్లు, క్రూ మెంబర్స్ ఎక్కువ రెస్ట్ టైంని తీసుకోవడం జరిగింది. నైట్ ఫ్లయింగ్ లిమిట్స్ని తగ్గించడం జరిగింది. ఇండిగో ప్లానింగ్ గ్యాప్ వలన క్రూ షార్టేజ్ జరిగింది. రెండవ కారణం వెదర్ మరియు టెక్నికల్ ఇష్యూస్. ముంబై, ఢిల్లీలో ఫాగ్ ఎక్కువగా ఉంది. అక్కడక్కడ వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి. దీనికి తోడుగా టెక్నికల్ సిస్టమ్ కూడా కొంచెం రీబూట్ అవుతుంది. మూడవ కారణం పీక్ సీజన్. డిసెంబర్ వింటర్ ట్రావెల్, వెడ్డింగ్స్, హాలిడేస్ ఇవన్నీ కూడా ఇదే సీజన్లో జరగడం వలన కూడా ఎక్కువ మంది రావడం వలన కూడా వాళ్ళు సరైన వసతులు కల్పించలేకపోతున్నారు. డిమాండ్ పెరిగి సప్లై తగ్గింది. అయితే ప్యాసింజర్లు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? డిసెంబర్ 5న ఢిల్లీలో అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ జరిగాయి. ప్యాసింజర్లు 12 గంటలు వెయిట్ చేశారు. ముంబైలో 109 క్యాన్సిల్ అయితే ప్యాసింజర్లు కౌంటర్ వద్ద గొడవలు చేశారు. బెంగళూరులో 124 క్యాన్సిల్ అయితే ప్యాసింజర్లు ఫ్లోర్ల మీద పడుకున్నారు. హైదరాబాద్లో 66 క్యాన్సిల్ అయితే వాళ్ళు ఏకంగా ప్రొటెస్ట్ చేశారు. రాంచీలో 14 క్యాన్సిల్ అయితే ప్యాసింజర్లందరూ ట్రైన్ రూట్ని ఎంచుకున్నారు. ఇండిగో CEO పీటర్ ఎల్బర్ట్స్ వీడియో మెసేజ్ని పంపించారు. మనస్ఫూర్తిగా సారీ చెప్తూ డిసెంబర్ 10 నుంచి 15 నాటికి మొత్తం నార్మల్ అవుతుందని చెప్పారు. ఇండిగో రిఫండ్స్ ఇస్తుంది, హోటల్ స్టేలు ఇస్తుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, గవర్నమెంట్ ఏం చేస్తుంది? సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఫ్రైడే ఎకానమీ క్లాస్ ఫేర్స్ క్యాప్ చేసింది. 500 కిలోమీటర్ల డిస్టెన్స్కు 7500 మ్యాక్స్, 1000 నుంచి 1500 కిలోమీటర్లకు 15000 మ్యాక్స్ని పెట్టింది. ఇండిగోకు టెంపరరీ ఎక్సెంప్షన్ ఇచ్చింది. నైట్ ఫ్లయింగ్ రూల్స్లో రిలీఫ్నిచ్చింది. ఫిబ్రవరి 10 వరకు ఇండియన్ రైల్వేస్ 89 స్పెషల్ ట్రైన్స్ని రన్ చేస్తుంది. రిఫండ్స్ డెడ్లైన్ డిసెంబర్ 7 రాత్రి 8 గంటల వరకు ఉంది. DGCA ఇండిగోకి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మనమేం చేయాలంటే, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే వెంటనే రిఫండ్ని అప్లై చేయండి. ఇండిగో యాప్లో చెక్ చేయండి. ఆల్టర్నేట్ ఫ్లైట్స్ ఏమైనా ఉంటే బుక్ చేసుకోండి, లేదంటే ట్రైన్ టికెట్స్ లాంటివి, బస్సెస్ లాంటివి యూజ్ చేయండి. ఈ పరిస్థితి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.